ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియాతి దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతిదినం వచ్చిన వాగ్దానం చూస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నారా? ఈ దినము దేవుడు ఏ వాక్కులు ఇస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. వారిని నా పర్వతము పట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షం కురిపించేదును, దీవెనకరమగు వర్షము కురియును. ఈరోజు దేవుని బిడ్డలారా, మీ అందరికీ దీవెనకరమైన వర్షము కురిపింపజేస్తాను. ఋతువుల ప్రకారం వర్షం ఎలా వస్తుందో అలాగే దీవెన వర్షం మీ మీద కురిపించి మిమ్మల్ని చుట్టుప్రక్కల ఉన్న వారి కంటే కూడా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. మిమ్మలను దేవుడు దీవెనకరంగా చేస్తాననే వాగ్దానాన్ని ఈరోజు మనకి ఇస్తున్నాడు. దేవుని బిడ్డారా, ఇప్పుడు వరకు శోధన వర్షంగా మీ కుటుంబం మీదకి వచ్చిందేమో, వ్యతిరేకత వర్షంగా వచ్చిందేమో, నిందలు, బాధలు, వ్యతిరేకతలు అందరూ ఉన్న ఎవరు లేని స్థితి, ఒంటరి స్థితి, అనారోగ్య పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులు, వృత్తి వ్యాపారాల నష్టము, అనేక రీతిలుగా అనేక బంధకాల మీద మీరు బంధించబడి వాటి మధ్య నలిగిపోతూ ఒక వర్షంలా ఒక భయంకరమైన వ్యతిరేకత మీ మీద ఒక ఉప్పెన్లా వస్తూ ఉన్నదేమో. ఈరోజు దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే దీవెనకరమైన వర్షాన్ని మీ మీద కుమ్మరిస్తానంటున్నాడు. ఎప్పుడైతే ఆ దీవెనకరమైన వర్షం కుమ్మరించబడుతుందో ఇప్పుడు వరకు మిమ్మల్ని ముంచి వేసిన ఆ శ్రమలు, శోధనలు, వ్యతిరేకతలు అన్నింటినీ దేవుడు కడిగి వేస్తూ పారద్రోలే విధంగా ఈ దినము దేవుడు మీ పట్ల అద్భుత కార్యం జరిగించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రావడంతోనే సాతానుడు ఓడిపోయాడు, వాడి రాజ్యాలు కుప్పకూలిపోయాయి. ఆయన ఎందుకు వచ్చాడంటే శాపంలో నుంచి దీవెనలోనికి నడిపించడానికి, వ్యతిరేకత నుంచి ఆశీర్వాదంలోనికి నడిపించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. కనుక ఆయన జన్మ ప్రకారంగా ఆయన జన్మదినం వేడుకలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన రావడానికి గల కారణం నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నీకు మేలు చేయడానికి, నీకు మంచి చేయడానికి ఆయన వచ్చాడు. కనుక ధైర్యం తెచ్చుకో, విశ్వాసంతో ముందుకు కొనసాగు. ఏది నిన్ను ముంచి వేసిందో, ఏది నీ మీదకు లేచిందో వాటన్నిటిని అణగద్రొక్కి దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఎప్పుడైతే దీవెన వర్షం కుమ్మరించబడుతూ ఉంటుందో శాప వర్షాలన్నీ కూడా, శాప వచనాలన్నీ, నష్ట వ్యతిరేకతలన్నీ దేవుడు తుడిచివేస్తూ నీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబం పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్వచనాలు బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారు, ఈ వాక్వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢిపరిచయ్య. దీవెనకరమైన కుండపోత వర్షాన్ని కుమ్మరించండి, ఆశీర్వాద వర్షాన్ని, మేలు అనే వర్షాన్ని, ఘనత అనే వర్షాన్ని, ఖ్యాతి అనే వర్షాన్ని కుమ్మరించి నీ బిడ్డలకు మంచి చేయండి, నీ బిడ్డలకు మేలు చేయండి, నీ బిడ్డలకు కృప చూపించి మీరే లేవనెత్తి ఈ సంవత్సరం ఉన్నతంగా ఆశీర్వదించి ఆశీర్వాద పదంలో నడిపించి అన్ని రీతిలుగా ఫలవంతంగా మార్చమని బర్త్డేస్, మ్యారేజ్ జరుపుకున్న వారికి దీవెనలు, శుభవచనాలు ప్రకటిస్తూ ప్రభువైన యేసు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుని బిడ్డలారా, మీతోనే ఉంచుకోవద్దు, 10-20 మందికి పంచి పెడదాం, అనేకులకు చాటి చెప్దాం. ఈ సంతోషకరమైన దినాలు, శుభదినాల్లో క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ నమ్మకంగా, విశ్వాసంగా ముందుకు కొనసాగే రీతిలో ఉదయకాలం క్రిస్మస్ ఆరాధనలు, ఉదయకాలం ఆరాధనలు జరుగుతున్నాయి. 4:30 నుంచి 5:30 వరకు అందరూ కలుసుకొని మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.